నూతన శక్తిని అందరికొసగి నూతన మార్గము చూపు. నూతన శక్తి అందరికొసగి నూతన మార్గము చూపు. నీదు మహిమ కొరకై నాకు సుందరుని నేర్పు. నూదు మహిమ కొరకై నాకు నూతన నడకను నేర్పు. జీవపు దాతనా హృదయము నూతన వెలుగు నూతన అనుభవమందరినేమో. నూతన పాత్రగదే నన్ను చేసి నీదు మహిమతో నింపు. నూతన పాత్రగను నన్ను చేసి నీదు మహిమతో నింపు. నూతన ఆయుధము గమము చేసి శత్రువును ఓడించు. నూతన ఆయుధము గమము చేసి శత్రువును ఓడించు. జీవపు దాతనా హృదయములోనికి రా. నూతన వెలుగు నూతన అనుభవమందరికి. నూతన వెలుగు నూతన అనుభవమందరికీనేమో. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇది చూడమ్మా రావట్లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ,
హృదయపూర్వకమైన స్తోత్రములతో క్రీస్తు వారి పుణ్యనామములో రాగలిగే కృపాభాగ్యం ఇచ్చారు. మీకు వందనములు. అవసరమైనటువంటి మాటలు ఈ సాయంకాల పూట మాకు అనుగ్రహించి ఆధ్యాత్మికంగా మేలు పొందగలటకు మీ సన్నిధి మాతో కూడా ఉంచి మహిమ పొందమని, మరుగైయున్న మీ మాటల్ని మాకిచ్చి ఆత్మీయంగా మేలు క్షేమమును పొందువారిగా చేయండి. నేరుగా ప్రత్యక్షంగా కూర్చుని వింటున్న నీ సన్నిధానంలోనికి కూడి వచ్చిన వారేమి, లైవ్ ద్వారా వింటున్న వారేమి, అందరూ అంతటా మేలు క్షేమమును బోధించు నేను, విని వారందరూ మేలు క్షేమాన్ని పొందుటకు సహాయపడమని, తండ్రి దేవుని అధ్యక్షత, క్రీస్తు నాయకత్వం, పరిశుద్ధాత్మని యొక్క ఆయన సంచారం, ఆయన సహాయం, ఆయన ఒప్పింపును మేము అనుభవించే వారిగా చేసి మహిమ పొందమని, ఆది అంతం వహించమని వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గమనించండి, మనము లూకాసు సువార్త 17వ అధ్యాయం లూకాసు సువార్త 17వ అధ్యాయం 30వ వచనం నుండి 33వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. గోరువాడు దాన్ని పోగొట్టుకున్నవాడు తన జీవముగా కాపాడు. 34వ వచనం మనమందరము కలిసి చదువుదాం. ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. 35, 37 కూడా కలిసి ఉంది, కలిసి చదువుకుందాం. ఇద్దరు స్త్రీలు ఒక తిరిగలి విసురుచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందున ఆయన, పేనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవునని వారితో చెప్పాను. చాలు. ప్రభు ఈ వాక్యమును దీవించి మన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం కొరకు అనుగ్రహించునుగాక. గమనించండి, మనము నోవహు దినములు, లోతు దినములు ఏలాగున జరుగుచూ వచ్చినో అలాగుననే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినములలో కూడా జరుగును అని మనము చూస్తున్నాం. పిల్లరా, మనం ఇలా చూసినప్పుడు మనకు ఏమర్థం అవుతుంది అంటే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆ దినములలో జరిగినట్లే ఈ దినములలో కూడా జరుగును అంటే ఏం జరుగుతుంది? పిల్లరా, సిద్ధపడ్డవారు సిద్ధపడి దేవుని చేత అంగీకరించబడితే, కొద్దిమంది విశ్వసించని కారణాన అట్టి ఉపద్రవానికి, భయంకరమైన పరిస్థితికి గురయ్యారు. ఈ రెంటికి మధ్యలో ఇంకో భయంకరమైన ప్రమాదంలో చిక్కుకున్నారు. వారెవరంటే, మేము కూడా సిద్ధపడి ఉన్నాము అని అనుకున్నవారు ఉపద్రవానికి, భయంకరమైన ఉగ్రతకు గురయ్యారు. వీరెవరండి పిల్లరా? వీరు ప్రభువారు చెప్పినట్లు 10 మంది కన్యకలు పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడి వచ్చిన వారిలో ఒక 5గురు అంగీకరించబడ్డారు. ప్రభు చేత
లోపలికి చేర్చుకోబడ్డారు. ఇంకొక 5 అప్పుడే వారితోటే వచ్చారు, వారితోటే వేచి ఉన్నారు. కానీ వారి సిద్ధపాటులోని లోపాన్ని బట్టి విడిచిపెట్టబడ్డారు, వెలుపలనే ఉండవలసి వచ్చింది. దానితో వారు భయంకరమైనటువంటి పరాభవాన్ని అనుభవించారు. పిల్లరా, ఇది ఈ ఉభయుల కంటే చేర్చబడ్డవారు ఎలాగో ధన్యులే, కానీ అసలే ఏమెరగని వారు ఉపద్రవానికి గురయ్యారు. కానీ పిల్లరా, మేము సిద్ధపడ్డామని భ్రమపడ్డవారు పాపం వెల్పల విడిచిపెట్టబడ్డారు. ఆ ప్రమాదం, ఆ పరిస్థితి ఉంది అని అనడానికి ప్రభువారు లోతు భార్యని జ్ఞాపకం చేస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారు ఎవరైనా కావచ్చు, పిల్లరా, మనం సిద్ధపడ్డామని భ్రమపడుచు ఉండి ప్రభు చేత అంగీకరించబడక, లోపలకి చేర్చుకోబడక విడిచిపెట్టబడితే మనము చాలా సిగ్గుకు, అవమానానికి, భయంకరమైన పరిస్థితికి మనం గురి కావాల్సి ఉంటుంది. పిల్లరా, మిద్ది మీదికి వెళ్ళిన వారు అట్టివారే, పొలంలోనికి వెళ్ళిన వారు అట్టివారే. ఎవరు వారు? పిల్లరా, తిరిగి రాని వారు ప్రభు రాకడలో ఎత్తబడ్డారు. తిరిగి క్రిందికొచ్చిన వాడు, పొలములో నుంచి ఇంటికి వచ్చినటువంటి వారు విడిచిపెట్టబడును అని రాయబడింది. మనం దేవుడు మనకు అనుగ్రహించిన పరిజ్ఞానం మేరకు, పరిశుద్ధాత్ముని యొక్క ఆయన వివరణ మేరకు మనం కొంత అర్థం చేసుకోగలిగాము. అది మళ్ళీ మళ్ళీ చెప్పబడదు. కానీ పిల్లరా, మిద్దె మీద అనుభవం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రభు రాకడలో ఎత్తబడినట్టు, అట్టి అనుభవంలో ఎవరు దిగిపోతూ వచ్చారో వారు విడిచిపెట్టబడిన వారి గుంపులో ఉండుట చూడగలిగినాం. ఆ మిద్ది మీద అనుభవం ఏంటో పూర్వపు విషయాల్ని మనం వింటే అర్థమవుతుంది. అది యూట్యూబుల్లో ఉంటుంది, మీరు వినవచ్చు. మళ్ళొకసారి మీరు రాసుకున్న నోట్స్ మీరు రివిజన్ చేసుకున్నట్లయితే, ఒకసారి మరి పునఃస్మరణ చేసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. తర్వాత రెండో విషయానికి వచ్చినప్పుడు ఏమైంది? పొలములోనికి వెళ్ళినవాడు ఇంటికి తిరిగి వచ్చినటువంటి వాళ్ళేమో విడిచిపెట్టబడ్డారు, అందులోనే ఉన్నటువంటి వారు వెళ్ళిపోయారు. అంటే పొలం యొక్క అనుభవం కలవారు అని, ధ్యాన అనుభవం కలిగినటువంటి వారు. ఆ విధంగా మరి పైనున్న యెరూషలేము అది మనకు తల్లి అయి ఉన్నది అను సంఘము అనుభవం కలిగినటువంటి వారు. తర్వాత ఏ సంఘమైతే లేక సంఘానికి సాదృశ్యమైన రిబ్కా అనే మా పితరురాలు ఏ వెంటనెక్కి వచ్చిందో ఆ వెంట యొక్క 4 అనుభవాల్లో ఎవరైతే ఉన్నారో, అనగా చీలని మనసు కలిగిన వారు, అంటే ద్వంద్వ మనసు, చపల చిత్తులు కానివారు, ఒక మనసే కలిగినటువంటి వారు, లోకానుసారమైన మనసు లేనటువంటి వారు మొదటిదవుతే, రెండవదేమో మనం గమనించినట్టు కాయలు కాసిన కొబ్బరి చిప్పల్లాగా ఉండిన మోకాళ్ళ యొక్క ప్రార్థన అనుభవ జీవితాన్ని కలిగినటువంటి వారు ప్రభు చేత ఎత్తబడి వారైనారు. ఇక మూడవ అనుభవాన్ని చూస్తే నెమరు వేయుట, అనగా ధ్యానానుభవాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో, ప్రభువుతో ఎప్పుడైతే ప్రార్థనలో దేవుని యొక్క వాక్యమును
దేవుని యొక్క సన్నిధానములో విన్న వర్తమానములను, అనుదిన దైవవాక్యమును ఎవరైతే ధ్యానిస్తూ ప్రభుతో ఉండే సంబంధం, సహవాసాన్ని ఎవరైతే పునరుద్ధరించుకుంటూ ఉన్నారో వారు మూడవ అనుభవం ఒంటె యొక్క అనుభవం. ఇక నాలుగవ అనుభవం మనం చూసాము. ఊపురం అనగా ఒంటె యొక్క మెడ తర్వాత వీపు కంటే ముందు ఆ ఊపురంగా ఉండేటువంటి ఆ భాగము ఏంటో చూసాం. అది నీళ్లను బహుగా తాగి వాటిని ప్రిజర్వ్ లేక ప్రత్యేకంగా ట్యాంకుగా వాటిని భద్రపరుచుకుంటుంది. ఎడారిలో నీళ్లు లేని చోట దాహానికి ఏమాత్రం అది కరువు లేనిదిగా, అలాంటి సమయంలో మరలా వాటిని గొంతులోనికి తీసుకొని గొంతు తడుపుకొని తన దాహాన్ని తీర్చుకొని పిల్లరా తెప్పరిల్లి చక్కగా ఎడారిలో ప్రయాణం చేసేటువంటి ఒక చక్కటి అద్భుత గుణం కలిగినటువంటిది వంటే. అంటే వాక్యం యొక్క కరువు కలిగిన దినాల్లో శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఒక విశ్వాసి జీవితంలో అధికమైనప్పుడు నీళ్లు దేవుని యొక్క వాక్యాన్ని, రెండవది పరిశుద్ధాత్మని చూపిస్తుందని చూసాము. అట్టి పరిశుద్ధాత్మని చేత జ్ఞాపకం చేయబడి దైవవాక్యమును నెమరవేసుకొని మరలా అట్టి జ్ఞాపకం చేయబడిన దేవుని యొక్క వాక్యము చేత ఎండిన గొంతుకను వంటి తన యొక్క దాహార్తితో కూడిన గొంతును చల్లార్చుకున్నట్లు పిల్లరా ఆ రీతిగా ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ చేత దేవుని యొక్క వాక్యపు అనుభవాలని నెమరు వేసుకొని జ్ఞాపకం చేయబడట ద్వారా పునరుజ్జీవింపబడి ఒక మనుషుడు శ్రమల కాలములో, బాధల కాలములో, వేదన కాలములో ఏమాత్రము చల్లారిపోకుండా, విశ్వాసములో సన్నగిల్లిపోకుండా, ఆసక్తి విషయంలో మాంద్యుడు కాకుండా, ఏమాత్రము ప్రభువు దృష్టికి వెనకంజ వేయక, వెనకకు మరలక ముందుకే అడుగులు వేస్తూ ప్రభువుతో ముందుకు కొనసాగడానికి సహకరించేటువంటి అనుభవంలో ఒక మనుష్యుడు అనగా ఒక విశ్వసించిన దేవుని యొక్క బిడ్డ ఈ ఒంటె యొక్క 4 లక్షణాల అనుభవాలు కలిగిన వాడుగా ముందుకు వెళ్తూ ఉంటాడో పిల్లరా అట్టివాడు ప్రభు ఎప్పుడొచ్చినా సరే అతను విడిచిపెట్టబడడు. ఎందుకు అంటే ప్రభువుతో వాడు నిత్య సహవాసాన్ని, ఎడతెగని సహవాసాన్ని, సహవాస సంబంధ బాంధవ్యాన్ని కలిగి ముందుకు కొనసాగుచున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతను ప్రభు యొక్క దృష్టికి సరైన వాడుగానే, అప్రైట్ అనగా యథార్థవంతుడిగా, చక్కటివాడుగా, దేవుని దృష్టికి కనిపించువాడుగా ఉంటాడు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు అతడు ప్రభు చేత ఆకర్షింపబడిన వాడై మేఘాల మీద కొనిపోబడే ఒక గొప్ప ఆధిక్యతను కలిగి ఉంటాడని ఈ పొలం యొక్క అనుభవం చూపిస్తుంది. కాబట్టి ఇస్సాకు ఎవరిని చూశాడు? ఒంటెలను చూశాడు. ఒంటెల మీద వస్తున్నటువంటి పొలములో రిబకాను చూశాడు. రిబకా అంటే అనుభవం ఏంటో చూసాము. ఆ అనుభవాన్ని విశ్వాసి కలిగి ఉండాలి. దాని విషయంలో ఒక మనుషుడు ఎప్పుడు కూడా వెనుకకు, ఇంటికి మరలి రాకూడదు అని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అంతేకాదండి, జ్ఞాపకం ఉంచుకోండి పిల్లరా, ఒంటె యొక్క 4 లక్షణాల యొక్క అనుభవాన్ని ఒక మనుషుడు కలిగి ఉండి ఎప్పుడైతే వాస్తవికంగా అందులో కొనసాగువాడుగా ఉంటాడో ఎప్పుడు మనుషుడు విడిచిపెట్టబడే అవకాశం లేదు. ప్రభు చేత ఆకర్షింపబడి ప్రభు చేత కొనిపోబడతాడని మనము చూస్తున్నాం. కాబట్టి ఇది పొలం యొక్క అనుభవం. అందుకే ప్రభు అన్నాడు, పొలములో ఉండువాడు తిరిగి ఏం కాకూడదు,
రాకూడదు అని వెంటనే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. దిగి వచ్చినవాడు మెద్ది మీద నుండి, తిరిగి వచ్చేవాడు పొలము నుండి లోతు భార్యకు మించిన వాడే మాత్రం కాదు. కాబట్టి తప్పనిసరిగా అట్టివాడు దైవోగ్రతకు గురి అయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకోసం జాగ్రత్త సుమా అని ప్రభువారు హెచ్చరించారు. కాబట్టి ఈ భాగం ఇంతటితో అయిపోయింది. ఇక ముందుకు చూద్దాం. 33వ వచనాన్ని చూద్దాం. 33, 34 వచనం. తన ప్రాణం రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును, దాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని సజీవముగా కాపాడుకును అని చెప్పి తర్వాత 34వ వచనంలో ఒక మాట చెప్పాడు. చెప్పండి. ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును. ఇది ఇంకొక ప్రమాదం. అదేంటో చెప్పండి. మంచం మీద ఇద్దరు పడుకుంటారు, కానీ ఒకరేమో విడిచిపెట్టబడతారు, ఒకరేమో కొనిపోబడతారు. ఇది విడిచిపెట్టబడ్డవాని యొక్క దురదృష్టకరమైన విషయం, అనగా నిజంగా పరితాపకరమైన విషయం. నిజముగా అటువాడు ఎంతో దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితికి గురైన వాడే. కొనిపోబడ్డవాడు ధన్యుడు, భాగ్యవంతుడు, అది మనకు తెలిసిన విషయమే. మరి విడిచిపెట్టబడ్డవారెవరు? కొనిపోబడు వాడెవడు? మంచం మీద ఇద్దరు పడుకున్నారు, ఇద్దరు ఉన్నారు, కానీ ఒక్కరేమో విడిచిపెట్టబడేది, ఒకరు కొనిపోబడేది. అంటే దాని అర్థం ఏంటి? సరే, ఆ విషయాన్ని మనం ధ్యానిస్తే ఎలా మనము అర్థం చేసుకోగలం, ఏమర్థమవుతుంది దీని ద్వారా అని ఎంతసేపు దాన్ని చదివినా అక్కడ ముక్క మనకు అర్థం కాదండి. అయితే మంచాన్ని ధ్యానించాలి. మంచం ధ్యానించినప్పుడు మంచం ఏం చెప్తుంది? మంచం ఏం సెలవిస్తుంది? మంచం ఏమని చెప్తుంది అంటే, విడిచిపెట్టబడ్డవాడు మంచం మీద ఏం చేశాడు? సరే, కొనిపోబడినటువంటి వాడు మంచం మీద ఏం చేశాడు అంటే, మంచం మీది ఆధ్యాత్మికంగా ప్రభుకు నచ్చిన అనుభవం కలవాడు కొనిపోబడ్డాడు. ఇద్దరు ఒకటే మంచం మీద ఉన్నారు, కానీ ఆధ్యాత్మికంగా ప్రభుకు ఇష్టం కానటువంటి మంచపు అనుభవంలో ఉన్నాడు. అందుకే అతను ఏమైపోయాడు? విడిచిపెట్టబడ్డాడు. సరే, తనకు నచ్చింది ఏంటి, తనకు నచ్చంది ఏంటి? తనకు నచ్చంది ఏంటో మనము చూస్తే ఆటోమేటిక్గా ఆయనకు నచ్చేది ఏంటో మనకు అర్థమైపోద్ది. కాబట్టి విడిచిపెట్టబడ్డవాడు చేసిన మంచం మీది అనుభవం ఏంటి అని మనం చూస్తే, ఆదికాండము 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం ఒకరు చదవండి. రూబేను, రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయము బలాతిశయమును నీవే. నీళ్ళ వలె చంచలుడవై నువ్వు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, అపవిత్రము చేసితివి, అతడు నా మంచం మీదకి ఎక్కెను. చాలండి, గమనించండి, ఇక్కడ ఒక ఘోరం వాటిల్లింది. అదేంటండి వాటిల్లిన ఘోరం అని అంటే, యాకోబు తన వృద్ధాప్యంలో తన ఆంతర్యంలో ఉన్నటువంటి యథ బాధను ఇలా పంచుకుంటున్నాడు. ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యమును బలాతిశయమును నీవే. కానీ ఏమి చెప్పుదును నిన్ను గూర్చి?
నేనేం చెప్పాలి నాన్న నీ గురించి? నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేసితివి. అతడు నా ప్రాణమా నా మంచం మీదకి ఎక్కాడు, అయ్యో అని బాధపడుతున్నాడు. పిల్లరా, ఇది ఒక చెడ్డ అనుభవం. మంచం మీది అనుభవం భయంకరమైనటువంటి ఒక పరితాపకరమైనటువంటి అనుభవం. ఏమిటి అంటే ఆదికాండం 35వ అధ్యాయం 22వ వచనాన్ని 21, 22. ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్న రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిలహాతో శయనించెను. ఇశ్రాయేలుకు వినబడింది, యాకోబుకు వినబడింది. ఏమిటది పిల్లరా? వాస్తవంగా ఏమి సంభవించిందంటే, రూబేన్ అనేటువంటి తన కుమారుడు పిల్లరా తన తండ్రి యొక్క గుడారములోనికి వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిలహాతో శయనించేటువంటి ఒక భయంకరమైన పాపమును చేసినాడు. దానితో ఆయన రోధించి కుమిలిపోయి బహు బాధను, భయంకరమైన యతను, గుండె కోతను అనుభవించాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దాని గురించి 49వ అధ్యాయం 3-4 వచనాల్లో చెప్పాడు. ఏమని? నీ తండ్రి మంచం మీదకి ఎక్కావు, ఆ మంచం నువ్వేం చేశావు? అపవిత్రపరిచావు. నా ప్రియ సోదరి సోదరులారా, మన జీవితాల్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, స్త్రీ అయినా పురుషుడైనా యవనుడైనా యవనస్తురాలైనా, స్త్రీ జాతి పురుష జాతి ఎవరైనా కావచ్చు, క్రీస్తు యేసును అంగీకరించి పాప క్షమాపణ పొందిన దేవుని ప్రజలైనటువంటి వారు ఎవరైనా కావచ్చు, నీవు మంచం యొక్క అనుభవ జీవితానికి వచ్చినప్పుడు నీవు నీ మంచమును పవిత్రంగానే ఉంచుచున్నావా లేక అపవిత్రపరుస్తున్నావా? దేవుడు సహజంగా ఒక మనుషుని యొక్క శరీర కోరికల్ని క్రమపరచడానికి వివాహ వ్యవస్థ ఒకటిని ఏర్పాటు చేశాడు. స్త్రీ పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు పురుషునికి తోడుగా సహాయకురాలుగా స్త్రీని పక్కటెముక నుంచి తీసి తయారు చేసి ఆ స్త్రీని పురుషుణ్ణి ఇద్దరిని ఏకం చేసి వారికి ఒక కొత్త పేరు పెట్టాడు సృష్టిలో. అప్పుడు అది కొత్త పేరండి, భార్యాభర్తలనబడుదురు అని. అనగా జీవమును కృపావరములో ఇద్దరు కూడా ఒకరి జీవితంలో ఒకరు పాలిభాగస్తులై ఉండడం అనేటువంటి ఒక నూతనమైనటువంటి అప్పటి కాలపు ఆది ఆరంభపు సృష్టి యొక్క కాలంలో ఒక వివాహ వ్యవస్థ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పవిత్రమైన అనుబంధ బాంధవ్యాన్ని, ఒక సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. ఇది దైవ ధర్మం. ఇది దేవుడు దాన్ని పవిత్రపరిచినటువంటి పెళ్లి వివాహ సంబంధ బాంధవ్యం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కొంతమంది పురుషులు సొంత భార్య ఉండగా, కొంతమంది మరి స్త్రీలు తన సొంత భర్త ఉండగా, పిల్లరా అట్టి కామాతృత సంబంధమైన శరీర ఇచ్ఛలను విచ్చలవిడిగా ఏమాత్రము కూడా క్రమబద్ధీకరించటానికి లేక క్రమపరుచుకోవడానికి దేవునికి అప్పగించుకొని పవిత్రంగానే కాపాడుకోకుండా వారి పడక అనుభవ జీవితాన్ని అపవిత్రం చేసుకునేవారుగా ఉన్నారు. అందుకే ఎవరైతే ఇట్టి అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో వారెవరైనా కావచ్చండి, తస్మత్ జాగ్రత్త, విడిచిపెట్టబడ్డేవారు వాళ్ళే.
పురుషుడైనా కావచ్చు, ఆ స్థాయిలో స్త్రీ అయినా కావచ్చు. ఒకవేళ ఆ పడక జీవితంలో, ఆ పడక బ్రతుకు జీవితం పవిత్రంగా లేకపోతే, దేవుడు మానవ సంబంధమైన శరీర కోరికల్ని క్రమపరచడానికి భార్యాభర్తల బంధాన్ని పెట్టి వేటిని పవిత్రము చేసినో వాటిని అద్దు మించి ప్రవర్తించి ఇచ్చను నెరవేర్చుకున్న ప్రయత్నం చేసి ఆజ్ఞను అతిక్రమిస్తే ఆ మనుషుడు విడిచిపెట్టబడివారు గుంపులో ఉంటాడనే మాట ఎప్పుడు మర్చిపోవద్దండి. వారు బోధకులు కావచ్చు, యాజకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, బాధ్యులు కావచ్చు, సోదరి సోదరులు ఎవరైనా కావచ్చండి. దానికి తేడా ఏమీ లేదు. తీర్పు ఇంకోటి ప్రత్యేకంగా ఉండదు. విడిచిపెట్టబడ్డవారి గుంపులో పడకన అపవిత్రపరిచిన వాడు ఉంటాడు. ఎత్తబడిన గుంపులో పడక జీవితంలో పవిత్రంగా ఉండేవాడు ప్రియులరా ఎత్తబడ గుంపులో ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని ప్రజలుగా మనం గమనించాలి. కాబట్టి మంచము మీదుండు ఇద్దరు, ఒకరు ఎత్తబడుట, ఒకరు విడిచిపెట్టబడట. ఎత్తబడు వారేమో పడక జీవితాన్ని పవిత్రంగా ఉంచుకున్నవారు, విడిచిపెట్టబడ్డ వారేమో పడక జీవితాన్ని అపవిత్రతను జరిగించిన వారు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన అక్రమ సంబంధ బాంధవ్యాలు, అక్రమమైనటువంటి జీవితం, శరీర ఇచ్చల్ని క్రమపరుచుకొని దేవుని చేత పవిత్రపరచబడిన బంధాన్ని అతిక్రమించి ఎవడు తన ఇచ్చను నెరవేర్చుకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వచ్చినారో వారెల్లరూ విడిచిపెట్టబడతారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మరి పవిత్రంగా అంటే అర్థం ఏంటి? పవిత్రంగా అంటే అర్థం ఏంటంటే, కీర్తన గ్రంథము 20 కీర్తనల గ్రంథములో ఇలా రాయబడింది. ఏమని అంటే, 17వ అధ్యాయం మొదటి మాట 3వ వచనాన్ని, 2వ వచనం 3వ వచనం ఒకరు చదవండి. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించదివి, నన్ను పరిశోధించదివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. చాలు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడిందండి. అదేంటంటే 3వ వచనంలో అంటాడు, దేవా రాత్రివేళ నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. చాలండి. పిల్లరా, తన పడక జీవితాన్ని గురించి ఒక అద్భుతమైన మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడై ఒక మాట చెప్తున్నాడు. దేవా నన్ను నువ్వేం చేసావో తెలుసా? రాత్రివేళ నన్ను పరిశీలించావు, నా పడక జీవితాన్ని చూశావు, నా మంచం మీదకి ఎక్కినప్పుడు నన్ను శోధించినావు, పరిశీలించి పరీక్షించినావు. అయితే నువ్వు పరిశీలించినప్పుడు, నన్ను శోధించినప్పుడు ఏ దురాలోచన కూడా నాలో నీకు రాలేదు, కనిపించలేదు. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక దైవజనుడు ఇలా చెప్పేవాడు. ఏమైనా తెలుసా? ప్రతిరోజు తిమోతి నేను ఏం చేస్తానో తెలుసా తమ్ముడా అన్నాడు. ఏంటి అంటే, ఈరోజు ఈ రాత్రి ఇది నాది కాదిక అని ఈరోజు వరకు లెక్క కరెక్ట్గా ఉందా లేదా అని అప్పగించి, దేవా నీవు నన్ను ఒకవేళ పిలిస్తే రావడానికి నాలో అభ్యంతర కారణమైంది ఏదైనా ఉన్నదా అని పరీక్షించుకొని
పవిత్రీకరించబడి పవిత్రమైన మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తినై శుద్ధీకరించబడి నేను పడకలోకి వెళ్తాను. ఈరోజు నా జీవితంలో గడిచిపోయింది. ఇదే లాస్ట్, ఇదే కడవరి దినం, ఇది కడవరి గడియ, ఇది కడవరి దినం. ఒకవేళ ప్రభు వస్తే ఎత్తబడడానికి ఏ విధంగా కూడా అభ్యంతర కారణమైనది నాలో ఉండకూడదు అని నేను ఇలా చేస్తాను. ఈ విధంగా నా దినములను నేను లెక్కించుకుంటాను అంతే ఇంకా అని అనేవాడు. అరే అన్న ఎట్లా అంటావు నువ్వు గిట్లా ఏందన్నా అంటే, లేదు వాస్తవంగా నేనేమో సాధిస్తాను, నేనేమో సంపాదిస్తాను, నేనెంతో గొప్ప సేవ చేస్తాను, ఇంకా చాలా సంఘాలు కడతాను, ఇంకా వేలాది ఆత్మలు సంపాదిస్తాను, లేకుంటే ఇంకా చర్చిలు కడతాను, నేను సేవను విస్తరింపజేస్తాను అనేది అఫ్కోర్స్ మంచిదే, కానీ దేవుని దృష్టిలో అది గొప్పది కాదని చెప్పాడు. దేవుని దృష్టిలో అది గొప్పది కాదని కొద్ది కాలం అయిన తర్వాత నాకు అర్థమైంది. ప్రభు ఏమన్నాడంటే, నువ్వు ఫలానా చేయాలా అని ప్రభు మాట్లాడినప్పుడు, ప్రభు ఇప్పటికే చేసినవి చాలా కష్టంగా ఉన్నాయి, నేనంటూ పుటక్కం అంటే ఎవరు చూసుకుంటారా బాబు ఇవన్నీ అని అనిపిస్తూ ఉంది. దేవా ఇంకా ఏదో చేయమంటున్నావు, ఇదంతా చేస్తే ఏడికెళ్ళి ప్రభా అని ప్రశ్నిస్తే ప్రభు అన్నాడు, అవునులే కరెక్టేలే, ఎందుకంటే సంఘము భూమి మీద ఆరంభమైంది కదా, ఆరంభం చేసింది బహుశా ఆరంభమైన కాలంలో ఉన్నది నువ్వే కదా అని అన్నాడు. ఏంటి ప్రభు అట్లా అంటున్నారు, చీ నేనెక్కడా, నా సంగతి ఎక్కడా, మరేంటి నువ్వు అట్ట మాట్లాడుతున్నావు? నీకు నీ కాలంలో అవకాశం ఇచ్చాను, ఈ ధన్యత కల్పించాను, దానిని నువ్వు నెరవేర్చు, అది నీ విద్యుత్ ధర్మం. అంతేగాని వాట్ అబౌట్ ఆఫ్టర్ మై సెల్ఫ్ అంటే నీ తర్వాత ఏంటి అని అడుగుమన్నది ఎవడు నిన్ను? ఆలోచించమని చెప్పింది ఎవరు నిన్ను? సృష్టించిన వాణ్ణి నేను, రక్షించడానికి నా ప్రియకుమారుని పంపి రక్షించిన వాణ్ణి నేను, సంఘాన్ని స్థాపించింది నేను. స్థాపించినప్పటి నుండి అట్లే ఉందా సంఘం? లేక స్థాపించిన వాళ్ళు ఆరంభంలో ఉన్నవాళ్ళు ఇప్పటిదాకా ఉన్నారా? లేరు. లేనప్పుడు ఇప్పటి వరకు భూమి అంతా కూడా కప్పగలిగేటంత గొప్ప పర్వతమైంది నా యొక్క పరలోక రాజ్యం, నా రాజ్యం, నా సంఘం. ఇదంతా చేసింది ఎవరు? ఆరంభంలో ఉన్నోళ్ళేనా? పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళే చేశారా? ఏం మాట్లాడతావు? నీకు ఈ ఆధిక్యత కల్పించాను, నువ్వు చేయాల్సింది చెయ్యి అంతే, నీకెంత చేతనైతే అంత చెయ్యి అంతే, ఆ తర్వాత నాకు అప్పగించుకుంటూ చెయ్యి అంతే. అంతేగాని నా తర్వాత ఏంటి అని అడిగే ప్రశ్న నీది కాదు, నీవు అడగాల్సిన పని లేదు అని ప్రభు అన్నాడు. అప్పుడు అర్థమైంది ఆ అన్నగారు చెప్పిన మాట. ఏ రోజు లెక్క ఆ రోజు చూసుకోవాలి బాబు, చూసుకొని ఏం చేయాలా? దేవునికి అప్పగించేసి నేను పవిత్రంగా ఉన్నానా లేదా, ఏదైనా అపవిత్రత అయోగ్యత ఉంటే బల్లలో పాలు పొందినట్లు రాత్రి పడక మీద పడుకోవాలి నాయనా. అంతేగాని అంతకు మించి మనం ఆలోచించాల్సిన పని మనది కాదు అన్న మాట అప్పుడు అర్థమైంది నాకు కొన్ని సంవత్సరాల తర్వాత. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, మన పడక జీవితం పవిత్రంగా ఉంటే తప్పనిసరి ఆయన వచ్చిన రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటాం. పడక జీవితం, మన మంచం అపవిత్రంగా ఉంటే మాత్రం విడిచిపెట్టబడ్డ వారి గుంపులో తప్పనిసరిగా ఉంటాము అని దాని యొక్క అర్థం. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటాడు, ఏమంటాడో తెలుసా? రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, కీర్తనలు 17:3లో నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన
నాలో కానరాలేదు. నాలో ఏ దురాలోచన కూడా, ఇవి మర్మాలు కాదండి, సామాన్యంగా విన్న విషయాలే ఇవన్నీ. ఈ సామాన్యమైనటువంటి ఈ ప్రాథమిక సూత్రాలనే ప్రభు వచ్చినప్పుడు ఉన్నాయా లేదా అని పరిశీలించి పరీక్షించి రెప్పపాటులో ఇవన్నీ జరిగిపోతాయి, మనం మారిపోతాము. ఆయన పంపిన మేఘాల మీద ఏమైపోతాం? ఆరోహణమై వెళ్ళిపోతాం. ఇవన్నీ జరిగిపోతాయి. కాబట్టి అప్పటికప్పుడు ఇవి తయారయ్యేవి కాదండి. అప్పటికప్పుడు వెళ్ళి షావుకారింటికి వెళ్ళి కొనుకొచ్చుకున్నారు కదా, నూనెలు కావండి ఇవి. ప్రార్థనలు చేసిన నూనె బాటలు కొనుక్కుంటే దగ్గర పెట్టుకుంటే కుదిరే పనులు కావండి ఇవన్నీ. ఆనాడు అప్పటికప్పుడు సిద్ధపడితే అయ్యే పని కాదండి. అందుకే నా దినములు నేను లెక్కించుకొనుచున్నాను, నా హృదయం నేను పరీక్షించుకొనుచున్నాను, నా ఆలోచనలు నేను యోచించుకొనుచున్నాను. నా దేవుడు వాటిని పరిశీలించి పరీక్షించి పరిశోధించినప్పుడు ఆయన దృష్టికి ఏ దురాలోచన కూడా, ఆయనకు ఆయాసము కలిగించేది ఏది కూడా నాలో కనిపించలేదు అని చెప్పగలిగే మనస్సాక్షి కలిగి, చెప్పగలిగే మనసు కలిగిన వారమై మనం మంచం ఎక్కినట్లయితే, ఆ మంచమెక్కిన ఇద్దరిలో ఎత్తబడిన వాని గుంపులో మనం ఉంటాము. విడిచిపెట్టబడ్డ వాని గుంపు నుంచి తప్పించబడి ప్రమాదం మనకు తప్పుతుంది. అది దాని అర్థం. కాబట్టి 42వ అధ్యాయం చూడండి, కీర్తన గ్రంథంలో 42వ అధ్యాయం లేక సరే 6వ అధ్యాయం లేక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇట్టి సందర్భాలు దైవ గ్రంథంలో చాలా స్థలాల్లో మనకు కనిపిస్తాయి. మనము ధ్యానించుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. మొత్తం మీద మాత్రం మనకేమర్థమైంది అనే దాన్ని మనం చూస్తే ఈ ప్రకారంగా 4వ అధ్యాయం 8వ వచనం చదవండమ్మా. 4:8 యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోతును, ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. కీర్తనలు 4:8లో చూస్తే ఈ రీతిగా ఆయన మనం పడుకున్న పడకని పరిశీలించి పరీక్షించినప్పుడు 17:3 ప్రకారంగా 4 ప్రకారంగా ఏ దురాలోచనలో కనబడినప్పుడు యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదు, ఇంకా నేను ఒంటరిగా నుండిను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. నిమ్మలముగా నెమ్మదిగా సురక్షితముగా నివసింపచేస్తావు. నిమ్మలముగా నెమ్మదిగా నన్ను నీవుండే రాజ్యములోనికి తీసుకొని వెళ్తావు. విశ్రాంతిలో నన్ను ఏం చేస్తావు? ప్రవేశపెడతావు. అందుకే భక్సింగ్ గారు తాను దినము ముగించుకున్న తర్వాత ఎంతసేపు అయితే, ఎంత సమయం అయితే ఆయన గడపగలడో అంత సమయం దైవ సాన్నిధ్యంలో గడిపిన తర్వాత, ప్రభువా ఈ రీతిగా నేను ఈ గడుపు సమయం నాకు కాదు కానీ ఇక నీకు సంతృప్తియేనా? ఇక అయిపోయిందా? నేను పడుకోవచ్చా ప్రభు అని సెలవు తీసుకొని నిద్రించేవాడంట. ఎవరి సాక్ష్యం అండి ఇది? కాబట్టి మన
మన యొక్క సంఘ సహవాసం యొక్క వాక్యానుసారమైనటువంటి దర్శనమును పొందినటువంటి ఆ దర్శనములో తాను నడిచి మనందరినీ నడిపింపు చేసి ఇలాంటి ఏ తప్పుడు సిద్ధాంతము లేని ఒక సత్యమైనటువంటి వాక్యానుసారమైన సహవాసాన్ని నెలకొల్పినటువంటి మన పితరుడును సహోదరుడు భక్సింగ్ గారు తాను తన అనుభవం ఏంటంటే, ప్రభువా నేనిక సెలవేనా, నేను పడుకొనవచ్చునా అని సెలవు తీసుకొని పడుకునేవాడంట. తాను చేసిన పరిచర్య అంతా ప్రభుకు అప్పయెప్పి, తను దర్శించినటువంటి కుటుంబములన్నిటి లెక్క అప్పయెప్పి, తాను చెప్పిన సువార్త, తాను నిర్వర్తించినటువంటి, తనకు భారమిచ్చిన కొలది ప్రార్థించిన కుటుంబాలు, ప్రార్థించిన వ్యక్తుల్ని, అట్టి అంశములన్నిటినీ కూడా అన్నీ అప్పగించి అన్ని చేసిన తర్వాత తాను ప్రభు దగ్గర ఈ మాట పలికి సెలవు తీసుకొని మంచం మీదకి ఎక్కేవాడంట. ప్రేమిన సహోదరి సహోదరుడా, ఈ రీతి జీవితం ఎంతో అద్భుతమైన శ్రేష్టమైనటువంటి జీవితముగా మనకు అర్థమవుతుంది. అందుకే మనం ప్రార్థన చేసుకోవాల్సిన వారం, ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనండి. నా జీవితంలో నా పడక అనుభవం లేక నా పడక జీవితం, రాత్రి నీకు అప్పగించుకునే జీవితం, రాత్రి నా పడక యొక్క జీవితం పవిత్రముగాను నీకు యోగ్యముగాను లెక్క ఒప్ప చెప్పిన రాత్రిగాను ఉండగలిగే మంచముగా నా మంచమును జ్ఞాపకం చేసుకోతండి అని ప్రార్థన చేయగలిగితే అదే పవిత్రమైన మంచం, దేవునికి యోగ్యమైన మంచం, అది దేవునికి ఇష్టమైనటువంటి మంచం. ఈ మంచానుభవం కలిగినటువంటి వారు తప్పనిసరిగా ప్రభు చేత అంగీకరించబడి పిల్లరా వారు ప్రభు రాకడలో ఆ మంచం మీద ఉండిన ఈ అనుభవం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఏమవుతారండి? ఎత్తబడిన వారి గుంపులో ఉంటారు. ధైర్యంగా ఆయన ఏం చేసుకుంటారు? ఎదుర్కొంటారు. అందుకే మంచం చాలా జాగ్రత్త పడాలి. అందుకే మంచం విషయమై ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తలంచి యోచించకూడదు. ఎప్పుడు ప్రమాదకరమైందంటే ఇద్దరు పడుకున్నప్పుడు కొంత ఓకేనండి, ఇద్దరు కాకుండా ఒకరే ఉన్నప్పుడు చాలా ప్రమాదకరమైంది. ఎంత ప్రమాదకరమైంది అంటే ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్ ట్రాక్ట్, డెవిల్స్ ఫ్యాక్టరీ. ఇంకా సమస్య లేదు. దయ్యాల యొక్క కర్మాగారం. ఎవరు తోడు లేరనుకోండి, ఎవరు పడక మీద లేరనుకోండి, ఒకసారి మీరు ఊహించుకోండి. ఎవరూ లేనప్పుడు మీరు తలంచే తలంపుల్ని, మీరు ఆలోచించే ఆలోచనలని ఒక్కసారి రాత రాయగలిగితే రాత రాయండి, గీతలు గీయగలిగితే గీతలు గీయండి, బొమ్మలు గీయగలిగితే బొమ్మలు గీయండి. వాటిని ఒక్కసారి మళ్ళొక్కసారి మీ కళ్ళతోటి మీరు చూడండి. అవి అలాగే ఉంచగలిగితే మీరు పవిత్రులండి. బో ఎవరైనా రాగలరు, బో ఇవేమి బోయ్ అని చింపి డస్ట్బిన్లో వేస్తే కూడా మళ్ళీ ఇట్లా ఇప్పి చూస్తే అందులో కనిపిస్తే ఎట్లా అని చెప్పి ముక్కలు ముక్కలు చేసి వేస్తే నీ పడక జీవితం ఏంటో నీకేమవుతుందండి? అర్థమైంది. అంత అసహ్యం మన మీద మనకి అసహ్యం వేస్తూ ఉంటుంది కదండి. అలాంటి తలంపులు ఆలోచనలనే ఆ విధంగా మరి చిత్రీకరిస్తే చూసుకోలేమే. ఎవరు లేరు, సెల్ ఫోన్ ఉంది, యూట్యూబ్ ఓపెన్ చేసాము, చూడగలిగినన్ని చూసాము,
అలాగే నిద్రలోకి వెళ్ళిపోయినాము. అది స్టాప్ అయిపోయింది, మర్చిపోయాము. తెల్లారి హిస్టరీలో భార్యది భర్త చూశారు, భర్తది భార్య చూశారనుకోండి. ఏంటండి ఏమి చూశారు రాత్రి? ఏం చూశారండి? ఎబ్బే నేనేం చూడలేదు, ఎబ్బే నేనేం చూడలేదే, నేనేం చూడలేదు. మీరేం చూడలేదులేండి, ఇందులో హిస్టరీ ఉంది తెలుసా సంగతి? మీకు తెలియదు, చూసేదే తెలుసు, హిస్టరీ ఉంటుంది అందులో తెలియదు అని హిస్టరీ అంతా చూపిస్తే, కొంపదీసి నువ్వు చూసావా? అయ్యయ్యో ఇలాంటి చూశానని. ఊరికే చూశానులే. ఊరికే చూసావో, పచ్చిగా చూసినావో, ఎచ్చగా చూసావో, ఆ పెద్దోడు చూశాడనుకో, ఆ పెద్దది చూసిందనుకో, ఆ చిన్నది చూసిందనుకో, మా డాడీ ఇలాంటివి చూశాడేంటి అనుకుంటే ఎలా ఉంటుంది తెలుసా మీకు? అని అంటే, అయ్యో దొరికిపోతిరా బాబు, దొరననుకున్నాను కానీ దొంగనైపోయాను రా నాయనా అని తల ఎంట్రుకలు పెరుక్కోవాల్సిందే, ఇంకా సమస్య లేదు. అలాగే భార్య విషయమే, అలాగే పిల్లల విషయమే, అలాగే కుమారుల విషయమే, అలాగే యవనులైనటువంటి కుమార్తెల విషయమే. ఒకరు సెల్ ఫోన్, ఒకరు అందుకే సీక్రెట్ కోడ్ పెట్టేసుకుంటారు, లాక్. ఎవరు ఓపెన్ చేయొద్దు, ఎవరు చూడొద్దు. ఒక సహోదరుండే అస్సలు ముట్టనిచ్చేది కాదండి, అస్సలు ముట్టనిచ్చేది కాదు. ఏంటి మమ్మీ నన్ను కూడా ముట్టనీయవంటే, ఏంటి మమ్మీ ఏం సీక్రెట్స్ మమ్మీ అంటే, బతుకు ఈ దినం బజారు పాలైపోయింది. ఎవరు చూడని వాటిని రకరకాలైనటువంటి, ఒక దిక్కు తంబు, ఇంకొక వైపు కోడు, ఇంకొక వైపు ఇంకోటి, ఇంకో వైపు ఇంకోటి. కొద్దిమంది ఆ కీబోర్డు మీద ఆ జిగ్జాగ్ అస్సలు ఎవరికి తెలియదండి, ఇంకా అది తప్ప, వాళ్ళు తప్ప దాన్ని ఎవ్వరు ఓపెన్ చేయలేదు ఇంకా. అలాంటి వాడితో కప్పి పెట్టుకుంటివే, నీ కూతురు నిన్ను అడిగిందే, అడిగిన దినాన్నైనా నువ్వు చెప్పలేదే, ఇయ్యలేదే, ఇచ్చుటకు నీకు ధైర్యం లేదే, నీ సెల్ ఫోను. ఈ దినం నీ బ్రతికేమైపోయింది? బజారు పాలైపోయింది. నా ప్రియ సోదరి సోదరుడా, కొద్దిమంది బ్రదర్స్ ఉన్నారు, అలాగే ఉన్నారు, చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, కానీ అన్నిట్లలో మెయింటైన్ అవుతూ ఉంటారు. ఎంత చక్కగా అంటే, ఈ ఏమంటారు చూడండి, సంసారి కంటే ఈ దొంగ వేషాలు వేసేటువంటి వారు ఇంకా నీతిగా చలామణి అవుతూ ఉంటారు, చక్కగా మేకప్ చేస్తూ ఉంటారు అన్నిటినీ. కానీ బయటపడ్డ రోజు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, ఇవన్నీ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు చెప్పుకోవడం ద్వారా, ఇప్పుడు సిగ్గుపడడం ద్వారా మనం ప్రభు కొరకు కాపాడబడి ఆయన వచ్చే రాకడలో ఏమవుతామండి? ఎత్తబడతాం. ఒకవేళ అలా ఒప్పుకోక, మనను పవిత్రపరచుకోక, మనం సవ్యపరచుకోక, సరిదిద్దుకోక జీవించి ఇలాగే బ్రతికినట్లయితే ఒక దినం వస్తుంది, ఆ దినం ప్రభు యొక్క రాకడ దినం. ఆ దినం సంభవిస్తే, ఇలాగే విడిచిపెట్టబడితే ఎంతో భయంకరమైనటువంటి పరాభవం. అది మళ్ళీ రికవర్ చేసుకోలేని, కన్నీళ్లు విడిచాడట తిరిగి పొందుదామని, కానీ పొందలేకపోయాడట. ఎవరండి? ఎవరు? కన్నీళ్లు విడిచాడు కానీ ఆశీర్వాదం దక్కించుకోలేకపోయాడు, పొందలేకపోయాడు. ఎవరో? ఏశావు. ఎవరండి? ఏశావు. లాభం ఉండదు, సమయం అయిపోయింది. కానీ ఇలాంటివి
దేవుడిచ్చుచున్న సమయాలు, ఇలాంటి మాటలు దేవుడిచ్చే సమయాలు, ఇలాంటి వర్తమానములు దేవుడిచ్చే సమయాలు, ఇలాంటి వాక్య ధ్యానాలు, బైబిల్ పఠనాలు దేవుడిచ్చే సమయాలు. ప్రతి ఆదివారం బల్ల కార్యక్రమం నీకు దేవుడిచ్చే సమయం. నీ బ్రతుకు జీవితంలో ఈ కాలం ముందు ఏవైతే సరిదిద్దబడుట కొరకైనటువంటి అవకాశాలన్నీ కూడా దేవుడిచ్చేటువంటి సమయాలు పిల్లారా. ఇవి దాటిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఏం చేయలేవు, సమకూర్చుకోలేవు, సర్దిద్దుకోలేవు. తప్పు ఒప్పులకి ఇంకా సమయం ఉండదు. ఇంక విడిచిపెట్టబడమే, తృణీకరించబడమే, కాదని కాళ్ళ తన్నబడమే, తలుపులు మూయబడమే, తెరవబడే అవకాశం ఇంకేమాత్రం కూడా ఉండదు. అందుకు ఈ అవకాశాలు ఏం చేస్తున్నాడు దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకే ఎవరైనా కావచ్చండి, ముందైతే బోధించే నేనండి, నేను క్షమాపణ కోరుకొని పవిత్రపరచబడాలి. ఆ తర్వాతనే మీ అందరూ. కాబట్టి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని ఇకనైనా నా బ్రతుకును, నా హృదయాన్ని, నా జీవితాన్ని, నా మనస్సాక్షిని, నా వ్యక్తిగత జీవితాన్ని, నా కుటుంబస్థ జీవితాన్ని, నా భార్యాభర్తల అనుబంధ బాంధవ్యపు జీవితాన్ని, సహవాసపు జీవితాన్ని, సంఘ జీవితాన్ని సరిపెట్టి, సరిదిద్ది, చక్కదిద్ది, పవిత్రీకరించి, పావనం చేసి నీ రాకడ కొరకు ఏ దినానికి ఆ దినమే, ఏ పగలకు ఆ పగలే, ఏ రాత్రికి ఆ రాత్రే నన్ను శుద్ధీకరించి, శుద్ధి చేసి, ఏ వారానికి ఆ వారానికి నన్ను శుభ్రపరిచి, శుద్ధీకరించి నన్ను సవ్యపరచు తండ్రి అని ప్రార్థన చేసుకొని పవిత్రీకరించబడడానికి దేవుడిచ్చుచున్న సదవకాశాలు పిల్లారవి. ఈ సమయాలని మనం వినియోగించుకోగలిగితే మనంత ధన్యులు ఇంకొకరు లేరండి. కాబట్టి పడక మీద ఇద్దరున్నారు, కానీ ఒకరు ఎత్తబడ్డారు, ఒకరేమో విడవబడ్డారు. ఏ గుంపులో మనం ఉంటామో పరీక్షించుకొని, ఏ గుంపుకు యోగ్యులమో మనము పరీక్షించుకొని క్షమాపణ కోరుకొని పవిత్రీకరించబడితే మనంత ధన్యులు ఎవరు లేరండి. ప్రార్థన చేసుకుందాం. ఇట్టి వర్తమానమును, ఇట్టి వాక్య ధ్యానాన్ని దేవుడు దీవించి మన ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఆయన చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం అన్నారండి. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. అన్నగారు ప్రార్థన చేస్తారు. ఒంటె లాంటి అనుభవం మనమందరం కూడా కలిగి ఉండాలని ఆ రీతులుగా దర్శిస్తూ వచ్చినారు. తిరిగి ఈ దినములో తండ్రి ప్రభువా, మరి నిదాసుని ద్వారా ఆ మంచము అనుభవం కలిగి ఉండాలని, ఒకరు మంచములో రాకడలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు అక్కడనే విడవబడతారన్న మీ యొక్క మాటను బట్టి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. కాబట్టి తండ్రి ప్రభువా, ఈ మంచముని పవిత్రముగా ఉంచుకోవాలని, అపవిత్రమైనటువంటి జీవితాన్ని ఏమాత్రము కూడా ప్రభావం ఉండకుండా ఆ నిర్దోషులముగా నిష్కపటమైనటువంటి హృదయాలతో మంచము అనుభవములో, ఎత్తబడే అనుభవములో పవిత్రమైనటువంటి జీవితాలతో కూడి జీవించాలని మీ దాసుని ద్వారా ఆ రీతులుగా మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రాలు. కూడిచిన మా అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. మానవ బలహీనత ద్వారా విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. దాసుని ప్రభువా, మరి సియోన్లో మీరు జ్ఞాపకం చేసుకున్నారు. బైబిల్ స్టడీలో ఆ రీతులుగా దర్శిస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. ఇంకా రానున్న దినములో సియోను సంఘం మేమందరం కూడా మీరు రాకడలో ఏ విధంగా సిద్ధపడాలనో ఆ ప్రభు మీరు అనేక రీతులుగా మమ్మను దర్శిస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. ఏమాత్రము తండ్రి విత్తబడిన వాక్యం శత్రువు ఎత్తుకోపోకుండా
భద్రపరుచుకొని నెమరు వేసుకుంటూ నీ రాకడలో మీతో కూడా ఎత్తబడే గుంపులో ఉండటానికి మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కుడిచిన నీ బిడ్డలందరికీ ఎప్పుడునూ సదాకాలం తోడైండునుగాక, ఆమేన్. ఇరిగిన మనసుతో సాగెదవా, తలుపులు తెరచియుండగనే, మనసుతో సాగెదవా, కాలమపాయముగా నుండే సమయం సద్వినియోగించు, కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, దేవుని మహాకృపను బట్టి మరి గత వారంలో మనము కలిగి ఉంటూ వచ్చిన క్విజ్లో మరి కొంతమంది చక్కగా ప్రశ్నలకు జవాబు చెప్తూ వచ్చినారు. వారికి మరి ఇవ్వాలని మరి తీర్మానించుకుంటూ వచ్చినాం. కాబట్టి అందులో మరి మొట్టమొదటి ప్రైజ్ 5 ప్రశ్నలకు జవాబు ఇచ్చిన భానుజాకి ఫస్ట్ ప్రైజ్ ఉంది. కాబట్టి భానుజ, సెకండ్ ప్రైజ్ వచ్చేసి మరి శ్రేష్ఠ మరి 4.5 క్వశ్చన్స్కి మరి ఆన్సర్ చేస్తూ వచ్చింది. మరి శ్రేష్ఠ మరి మందిరంకి రాలేదు కాబట్టి మరి వచ్చినప్పుడు తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. గురుచరణ్ కూడా మరి 3rd ప్రైజ్ వచ్చింది. గురుచరణ్ కూడా మందిరంలో లేడు కాబట్టి వచ్చినప్పుడు తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉంటున్నాం. తిరిగి అరుణ సిస్టర్ 4th ప్రైజ్ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ వచ్చింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే అరుణ సిస్టర్ యొక్క నోట్స్ కూడా చాలా నీట్గా ఉంది, నేను చూసినాను. అది ఇంకా ఫేర్గా రాసిన బుక్ కూడా ఇంకొకటి ఉందంట. కాబట్టి దాన్ని బట్టి కూడా మరి సిస్టర్ అరుణ మిగతా వారందరికీ కూడా మరి పాల్పొందిన ప్రతి ఒక్కరికి కూడా జనరల్ ప్రైజ్ ఇవ్వాలని ఆశపడుతూ వచ్చినాం. సిస్టర్ సంధ్య రాలేదనుకుంటా, దయచేసి గమనించండి. బ్రదర్ సిరిను, బ్రదర్ శ్రీను, సిస్టర్ చంటి, సిస్టర్ ప్రేమ, సిస్టర్ అనిత, మరి షారా అంటే కూడా వచ్చింది ఒక క్వశ్చన్. దెబోరా తీసుకో, నానమ్మ తీసుకో. దెబోరా, మంగక్క, మంగ సిస్టర్ కూడా చెప్పింది. స్వరూప సిస్టర్, ఇవన్నీ మనకే మిగిలిపోయినాయి జూమ్లో పాల్గొనే అందరి. ఈశాన్య, ఓకే. మిగతా వాళ్ళందరూ జూమ్లో ఉన్నవారు మరి అనౌన్స్మెంట్ పెట్టున్నారు. కట్ అయిందా జూమ్? ఓకే. మరి జూమ్లో ఉన్న వారందరూ కూడా మందిరానికి వచ్చినప్పుడు మీ యొక్క గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉంటున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి.